నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 17 మార్చు 2026 మంగళవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నా. నిన్న ఒక దేశం ఇంకో దేశం మీద దాడి చేస్తే ఒక హాస్పిటల్లో ఉన్న ఒక 100 నుంచి 200 మంది ప్రాణాలు పోతాయి. అయితే నిన్నటి నుంచి చూస్తున్న మన దేశంలో చాలామంది పాపం ప్రేమికులు ఉంటారు కదా, ఎవరైనా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ గురించి ఏమన్నా బాధపడతారో ఏడతారో అని చూసిన, కానీ ఎక్కడ అట్లాంటి సిచ్యువేషన్ ఏం కనవాలి. మొన్న ఇరాన్లో ఒక పెద్ద మనిషి చచ్చిపోయింది. ఎంతోమంది మహిళలను పాపం రోడ్ల మీద ఉరిదీస్తాం బాగా మంచోడు. ఆయన చనిపోతే మన దేశంలో ఉన్న వాళ్ళు బాగా మంది సొంత కుటుంబంలో ఒక మనిషి చనిపోతే ఎంత బాధపడతారో అంత బాధపడతారు, బాగా ఏడిచారు. మరి నిన్న పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద బాంబులు ఎత్తే 200 మంది చచ్చిపోయారు. ఒక్కడంటే ఒక్కడు రోడ్డు మీదకి వచ్చి ఏడవలే, ఒక్కడు కూడా ఫ్లెక్సీలు పట్టుకోలే, ఒక్కడు కూడా బాధపడలే. ఎందుకంటే చంపేది పాకిస్తాన్, చచ్చిపోయేటోళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కదా. వాళ్ళ మనుషులు ఎందుకైతే ఒక్క ఇరాన్లో చచ్చిపోయేటోళ్ళే మనుషులు, గాజాలో చచ్చిపోయేటోళ్ళే మనుషులు, యెమెన్లో హౌతీలు అని ఒకళ్ళు ఉంటారు తీవ్రవాదులు, వాళ్ళు మాత్రమే మనుషులు. కానీ ఆఫ్ఘనిస్తాన్లో హాస్పిటల్లో ఉన్న పేషెంట్లు, చిన్న చిన్న పిల్లలు పేషెంట్లు 100 నుంచి 200 మంది, ఒకళ్ళు కాదు ఇద్దరు, అంతమంది చనిపోతే ఇక్కడ ఉన్న దేశద్రోహులు ఎవరైతే ఉన్నారో ఒక్కడంటే ఒక్కడు ఫ్లెక్సీ పట్టుకోలే, రోడ్డు మీదకి రాలేదు. మొన్న ఢిల్లీలో ఒక సంఘటన జరిగింది. చిన్న పండగ విషయంలో ఒక పాప ఒక మహిళ మీద కొంచెం రంగు వేయగానే ఇక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే, వాళ్ళు ఇల్లు ఏదైతే ఉందో అది ఇల్లీగల్గా, అంటే లీగల్గా కాదు, ఇప్పుడు నా హద్దు వరకు కాకుండా నా హద్దును దాటి కట్టిన వరకు కూలగొట్టింది. పడితే చంపిన వాళ్ళేమో మంచోళ్ళు అయ్యారు, చచ్చిపోయిన వాళ్ళేమో లంగలయ్యారు. మనం అమ్మేది అదే హోలీ పండుగకి ఇక్కడ కలర్లు అమ్మచ్చు. మనకు అప్పుడు చేతులకు కలర్ అంటుంది, అది అబ్జెక్షన్ ఉండదు. కానీ చిన్నపిల్ల మీదకి వెళ్ళి ఇంత బొగ్గల నీళ్ళు నింపి కింద వారైతే ఆ కలర్ మీద పడితే అది పెద్ద తప్పు. దానికి మనం ఇంటి దాకా పోయి మనుషులను చంపాలి. అక్కడ ఆడవాడో చచ్చిపోతే ఇక్కడ రోడ్ల మీద పడి గుండెలు బాదుకొని ఏడవాలి. మరి ఆఫ్ఘనిస్తాన్లో 200 మంది చచ్చిపోయారు కదా, వాళ్ళు మనుషులు కదా. అంటే అక్కడ ఏం మిస్టేక్ అవుతుందంటే, చంపినోడు పాకిస్తానోడు కాబట్టి ఎంతమందిని చంపినా లెక్కకు రాదు. మొన్న మన దగ్గర కదా పేరు అడిగి చంపిరు కదా, కులం అది పెహల్గామ్లా అనుకుంటా, పెహల్గామ్లా పేరు అడిగి చంపిరు కదా. అట్లా పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఏ మతస్థులను చంపినా మనం క్యాండిల్ ర్యాలీ తీయం, బాధపడం, ఏం చేయం. కానీ అదే ఇరాన్ మీద ఇజ్రాయెల్ ఉన్న అమెరికా దాడి అయితే ముసలోడి చచ్చిపోతే మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాగా బాధపడుతారు. మొన్న పాకిస్తాన్కు మనకు యుద్ధం జరిగినప్పుడు వాళ్ళకు డ్రోన్లు సప్లై చేసింది తెలుసా మీకు? అంటే ఇక్కడ డ్రోన్ వచ్చి పడితే కొంతమంది మీదే పడుతుంది అన్నట్టు, మిగతా వాళ్ళ మీద పడదు. బాగా బాధపడ్డారు పాపం. సోషల్ మీడియాలో ఏడ్చుడు, మా తండ్రి చచ్చిపోయిన లెక్క బాధపడ్డారు పాపం. మీ తండ్రి అక్కడ ఎంతమందిని చంపిండో తెలుసా మీకు? నిన్ననో మొన్న ఒక పాట రిలీజ్ చేసింది ఒక అమ్మాయి, మహాదేవుని మీద, శివుని మీద బాధపడకుండా మమ్మల్ని కాపాడండి దేవుడా అని. చరిత్ర పుటాలు అన్నీ తవ్వుతాయి. భూమండలం ఎంత పెద్దగా ఉందో అంతవరకు తవ్విన కొద్దీ హిందూ ధర్మంకి సంబంధించినవి బయటపడతాయి. మీరు ఏదైతే చిన్న చిన్న విషయాలకు పెద్దగా వేసి సినిమాలు చేసి చూపెడతారో దానివల్ల నష్టపోయేది మీరే. ఇప్పుడు మొన్న ఉత్తమ్ నగర్లో జరిగిన చిన్న విషయం వల్ల ఒక మనిషి ప్రాణం పోయింది. ఇప్పుడు అక్కడున్న మిగతా కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో దుకాణాలన్నీ బంద్ చేసుకొని బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరు ఆ ఏరియా మొత్తం ఇప్పటికీ ధర్నా చేస్తున్నారు. ఒక పార్కు నిండా జనాలే ఉన్నారు. ఒక పార్కు మొత్తం జనాలే. రోజు అక్కడ ఒక పెద్ద అది జరుగుతుంది. వాళ్ళకి ఎవరెవరైతే వాళ్ళ సంఘటనలో పాల్గొన్నారో వాళ్ళ సంగతి చెప్పేదాకా లీడ్స్ పెట్టారు. రంజాన్ చేసుకోవాలంటే కూడా భయపడుతున్నారు ఇక్కడ జనాలు. రంజాన్ పండుగ మీరు ఎట్లా చేస్తారో చెయ్యని సవాలు ఇస్తున్నారు మిగతా దానికి సంబంధించినవి. అందుకే నేను భారతదేశంలో పుట్టిన, నేను నా దేశానికి ఉపయోగపడే బతకాలి.
కానీ నేను ఇక్కడ పుట్టి పాకిస్తాన్లో కూడా చచ్చిపోతే నేను ఏడవద్దు. అప్పుడు ఒకవేళ నాకు ఆని మీద అంత ప్రేమ ఉంటే ఇక్కడ ఉన్నాయని అమ్ముకోవాలి, దొబ్బేయాలి ఆడికి. ఒక ఆమె అంటది మమ్మల్ని పంపిరి, మోడీ గారు మమ్మల్ని ఇక్కడ నుంచి పంపిరి, మేము అక్కడికి పోతాం. ఏం చేస్తారు అడవి అడక తింటారా? దూరపు కొండలు నొలుపులు. భారతదేశంలో ఉన్నంత ఫ్రీడమ్ ఎక్కడ కూడా లేదు. ఖతార్లను, యెమెన్లను, ఇరాన్కు సపోర్ట్గా ఆ దేశస్తులే 4-5 మాట్లాడితే దేశ బహిష్కరణ వేసింది ఆ దేశం. కానీ మన భారతదేశంలో 100 మంది రోడ్ల మీదకి వచ్చి ఫోటోలు పట్టుకొని అవ్వా 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 అని ఛాతి గుద్దుకొని ఎడబడింది. ఆఫ్ఘనిస్తాన్లో 200 మంది చచ్చిపోయారు. అమాయక ప్రజలు, వాళ్ళకి ఈ యుద్ధంతో సంబంధమే లేదు పాపం. హాస్పిటల్లో పేషెంట్ పక్క పన్న కూర్చున్న వాళ్ళు కూడా చచ్చిపోయారు, మీదికి వెళ్ళి బాంబులేదు. మరి వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళ గురించి కూడా మనం అన్ని పట్టుకొని తిరుక్కుంటూ ఏడవచ్చు కదా. మనకు అది సాధ కాదు. ఎందుకంటే చంపినోడు పాకిస్తాన్ వాడు, సచ్చినోడు ఆఫ్ఘనిస్తాన్ వాడు. అదే చంపినోడు ఇజ్రాయెల్ వాడు, అమెరికా వాడు అయితే మనం మళ్ళీ సేమ్ సినిమా చూపెడతాం. మీ ఆలోచన విధానం అట్లా ఉంటుంది. నిజంగా మన భారతదేశంలో వాక్ స్వాతంత్రం ఎంత ఉందంటే, ఒక ప్రజాప్రతినిధి ఒక కులాన్ని దూషించవచ్చు మైక్ పట్టుకొని. అందరు కులపోళ్ళందరూ ఒకటే అని ఇంటి మీదకి అయినాక ఆడు మళ్ళీ అదే మైక్ కాడికి వచ్చి నన్ను క్షమించురి, తప్పైంది, నాకు మీరంటే గౌరవం అని అనొచ్చు. అట్లా అయిపోయింది మన నోటి యొక్క మన దేశం ఇచ్చిన వాక్ స్వాతంత్రం అట్లా అయిపోయింది. నిజంగా బాధ అనిపించింది. బాగా మంది ఒక్క మనిషి చచ్చిపోతేనేమో బాగా మంది రోడ్ల మీదకి వచ్చి బాధపడ్డారు. 200 మంది చచ్చిపోతే ఒక్కడు. ఇప్పుడు పొద్దుగాల నుంచి చూస్తున్నాం సోషల్ మీడియాలో ఎక్కడన్నా పాపం కమేని గురించి ఏడ్చిన వాళ్ళు, ఈ చిన్నపిల్లలు, పేషెంట్ల గురించి, ఆడోళ్ళ గురించి ఏమన్నా ఏడతారేమో. ఆఫ్ఘనిస్తాన్లో 200 మంది చచ్చిపోయారు. వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళే కదా పాపం. వాళ్ళ గురించి ఏమన్నా అత్తే ఏమో రోడ్డు మీదకి అని చూస్తే ఒక్కడంటే ఒక్కడు రాలి ఇప్పటి వరకు. అట్లుంది వ్యవస్థ. ఈ దేశంలో ఇప్పటికే మీకు ఫ్రీడమ్ ఉంది. మీరు ఈ దేశం తప్ప వేరే ఏ దేశంలో అయినా బతుకుడు కష్టమే. ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ సార్. మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్. నిన్న మనం ఒక వీడియో చేసినాం సార్, అది మధ్యలోనే ఆగిపోయింది. నేను న్యూస్ ఛానల్లో చూసినప్పుడు ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ మీద పాకిస్తాన్ దాడి చేసిందో అందులో 200 మంది అని న్యూస్ వచ్చింది. కానీ ఈరోజు అదే న్యూస్ 400 మందికి చేరుకుంది. కానీ ఇప్పటి వరకు పాపం చనిపోయిన ఎవరైతే ఆఫ్ఘనిస్తాన్ ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళ గురించి మన హిందుస్థాన్లో బతికే ఏ ఒక్క ముస్లిం కూడా రోడ్డు మీదకి వచ్చి పాపం క్యాండిల్ ర్యాలీ కూడా తీయలే. అదే మొన్న ఇరాన్లో ముసలోడి చచ్చిపోతే మాత్రం గుండెలు బాదుకొని ఏడ్చారు. రంజాన్ నెల అంటే ఎంతో పవిత్రంగా చూసుకునే నెలలా అమాయక ప్రజలు, వికలాంగులు, కొంచెం మంది డ్రగ్స్కు బానిసైన వాళ్ళు, చిన్నపిల్లలు, అట్లాంటి వాళ్ళకు అదొక రీహాబ్ సెంటర్ అంట. ఆ హాస్పిటల్ ఏదైతే ఉందో దాని మీద పాకిస్తాన్ వైమానిక దాడి చేసింది. ఆ దాడిలో దగ్గర 300 నుంచి 400 మంది చచ్చిపోయారు. దీని మీద సోషల్ మీడియాలో ఒక్కడంటే ఒక్కడు, నిజంగా చెప్తున్నాను, ఒక్కడంటే ఒక్కడు కూడా స్పందించలే, పోస్ట్ కూడా పెట్టలే. అక్కడ ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు మాత్రం మిమ్మల్ని మామూలుగా ఇడిచిపెట్టద్దు పాకిస్తాన్ వాళ్ళని కామెంట్లు పెట్టారు. వాళ్ళు ఆ పోస్ట్ సోషల్ మీడియాలో పెట్టి. ఇక మన దేశంలో ఉన్న దొంగన కొడుకులు వేరే దేశాన్ని ప్రేమించేటోళ్ళు మాత్రం కనీసం క్యాండిల్ ర్యాలీ కూడా అయ్యో పాప అని కూడా అన్నోళ్ళేడు.